అయోధ్యలో రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఐఎన్డిఐఏ కూటమి నిర్ణయించుకుంది. అందరూ కావాలని దూరంగా వెళ్తున్నారు. ఆ రోజున కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట ఈ నెల 22 నుంచి జరగనుండగా ప్రధాన విపక్ష నేతలంతా ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం తరపున సంరంభానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించి రాముడికి విగ్రహాన్ని స్వయంగా గర్భగుడిలోకి తీసుకురాబోతున్నారు. అనేక అభివృద్ధి పనులకు ప్రారంభించబోతున్నారు. దాదాపు 8,000 మందికి ఆహ్వానాలు పంపించి అదో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయేలా చేయాలని బీజేపీ భావిస్తుండగా విపక్షం భిన్న కోణాల్లో దీన్ని తప్పుపడుతోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ల కార్యక్రమంగా రాజకీయ వేడుకగా మార్చేస్తున్నందువల్ల దీనికి హాజరు కాబోవని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ అధ్యక్షులు మమతా బెనర్జీ, శివసేన అధ్యక్షుడు యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వాళ్ళు అదే మాట చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత వస్తాను, అప్పుడు దర్శనం సులభంగా ఉంటుంది, నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి అని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి పవార్ లేఖ రాశారు. మరోవైపు బీజేపీ తీరును తప్పుబడుతూ అయోధ్య వేడుకను వెళ్లబోమంటున్న విపక్ష నేతలు అలాగనే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక సమరంలో బీజేపీని ఇంటికి పంపించాలంటే అన్ని వర్గాల ఓట్లు కీలకం. ఇట్లాంటి తరుణంలో రామాలయ ప్రారంభోత్సవాన్ని కాదంటే ఒక పెద్ద వర్గం ఓటర్లకు దూరం అయ్యే ప్రమాదం ఉండటంతో కాంగ్రెస్, తృణమూల్, శివసేన, యూబీటీ వంటివి అదే రోజు వేర్వేరు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాయి. కోల్కతాలో కాళీఘాట్ ఆ రోజు సందర్శించి మత సామరస్య ర్యాలీ నిర్వహించనున్నట్టు మమత ఇప్పటికే ప్రకటించారు. భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ ఆ రోజు అస్సాంలో ఆలయానికి వెళ్ళబోతున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పెద్ద ఎత్తున సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. మహారాష్ట్రలో నాసిక్ కాలారాం ఆలయానికి వెళ్లి మహాహారతి నిర్వహిస్తానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.